ఓం నమ శివాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. మొట్టమొదటిసారిగా ఎవరైతే శ్రీకాళహస్తి వెళ్తున్నారో, శ్రీకాళహస్తిలో స్వామివారి యొక్క రాహుకేతు పూజ అన్నది ఎప్పటి నుండి జరుగుతుంది, ఏ రోజున చేయించుకుంటే మంచిది, ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతోటి పూర్తిగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. అదేవిధంగా అకామిడేషన్ అన్నది ఎక్కడ ఇస్తారు, మనకి దేవాలయంలోనే స్వామివారి యొక్క ఉచిత అన్నప్రసాదం అన్నది ఏ టైం నుండి స్టార్ట్ అవుతుంది అనేటువంటి అన్ని విషయాలు, అంటే ఏ టు జెడ్ కూడా నేను ఈ వీడియోలో మీతోటి పూర్తిగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. మీరందరూ కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అసలు విషయానికి వస్తే, మనకి శ్రీకాళహస్తి అంటే పంచభూత లింగాలలో వాయులింగం ఉన్నటువంటి ప్రదేశం అండి. శ్రీకాళహస్తి అంటే సాక్షాత్ ఇక్కడ పరమశివుడు శ్రీకాళహస్తీశ్వరుడిగా భక్తులకైతే దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అమ్మవారు శ్రీ జ్ఞానప్రసన్నమ్మగా కొలువై ఉండి భక్తులందరికీ కూడా కోరిని కోరికలు తెచ్చేటువంటి కల్పవల్లిగా అమ్మవారు అయితే దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మనకి శ్రీకాళహస్తిలో ఎక్కువగా రాహుకేతు కాలసర్పదోషానికి సంబంధించిన పూజలతో పాటు మనకి సుమారుగా 10 రకాల స్వామివారి ఆలయంలోనే పూజలు జరుగుతూ ఉంటాయండి. అంటే విద్య కోసం, సంతానం కోసం, పెళ్లి కోసం, అదేవిధంగా ఉన్నత విద్య కోసం, వ్యాపారం, రాజకీయం, ఇటువంటి ఎన్నో పూజలు మనకి శ్రీకాళహస్తి ఆలయంలో జరుగుతూ ఉంటాయి. మొట్టమొదటిసారిగా శ్రీకాళహస్తి వెళ్ళే వారికి ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుందండి. మనకి శ్రీకాళహస్తి మీరు బై ట్రైన్లో కానీ లేదా బై బస్సులో కానీ శ్రీకాళహస్తి చేరుకున్నప్పుడు మనకి బస్సు అయితే నేరుగా శ్రీకాళహస్తి బస్ స్టాండ్లో కానీ, అదేవిధంగా టెంపుల్ దగ్గర కూడా మనకి బస్సులు అయితే ఆగడం జరుగుతుందండి. అక్కడి నుంచి మీరు శ్రీకాళహస్తి టెంపుల్లోకి వెళ్ళి మీరు స్వామివారికి పూజ కార్యక్రమాలు చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా బై ట్రైన్ ద్వారా వస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో, మనకి అంటే ఇటు సైడ్ అంటే విశాఖపట్నం నుండి కానీ, విజయవాడ నుంచి కానీ, అదేవిధంగా ఒంగోలు, నెల్లూరు నుంచి వచ్చేటువంటి శ్రీవారి భక్తులకి తిరుపతికి ముందుగానే మనకి శ్రీకాళహస్తి అయితే రావడం జరుగుతుందండి. అంటే రేణిగుంటకి ముందు మనకి తిరుపతికి శ్రీకాళహస్తికి మధ్య దూరం ఒక 43 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. అంటే ఇంచుమించుగా ఒక 1 అవర్ జర్నీ ఉంటుంది. మనకి ఇటు సైడ్ నుంచి వెళ్ళే వరకు అయితే ముందు శ్రీకాళహస్తి రావడం జరుగుతుంది. శ్రీకాళహస్తి తర్వాత రేణిగుంట, రేణిగుంట తర్వాత తిరుపతి అయితే రావడం జరుగుతుంది. ట్రైన్ ద్వారా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులు అయితే ముందు శ్రీకాళహస్తిలో ట్రైన్ దిగిన వెంటనే మీరు బయటకు వచ్చిన తర్వాత మనకి తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా మనకి రైల్వే స్టేషన్ దగ్గరే మనకి శ్రీకాళహస్తి దేవస్థానానికి సంబంధించి ఉచిత బస్సులు కూడా మనకి అందుబాటులో ఉంటాయండి. ఆ బస్సు ద్వారా మీరు శ్రీకాళహస్తి టెంపుల్కి అయితే చేరుకోవచ్చు. మనకి రైల్వే స్టేషన్ దగ్గర ఉండి శ్రీకాళహస్తి టెంపుల్ 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. మనకి ఒకవేళ బస్సు కనుక మీకు దొరకలేదనుకోండి, ఆ టైంకి మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా మనకి రైల్వే స్టేషన్ బయటే మనకి ఆటోలు కూడా అందుబాటులో ఉంటాయండి. మనకి ఆటో వారు అయితే ఒక 20 రూపాయలు తీసుకుని మనిషి దగ్గర మనకి శ్రీకాళహస్తి టెంపుల్ దగ్గరికి అయితే తెంపడం జరుగుతుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సుదూర్ఘ ప్రాంతం నుండి వచ్చేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో మీరందరూ కూడా రెడీ అవ్వడానికి ఎక్కడికి వెళ్ళాలి, ఏ విధంగా రెడీ అవ్వాలి అనేటువంటి విషయానికి వస్తే, మనకి దేవస్థానం దగ్గరలోనే మనకి బాత్రూమ్లు కానీ, వాష్రూమ్లు కానీ, స్నానం చేయడానికి, విశ్రాంతి తీసుకోవడానికి అకామిడేషన్ కూడా మనకి అందుబాటులో ఉంటుందండి. ఆడవారికి సెపరేట్గా, మగవారికి సెపరేట్గా కూడా మనకి సకల సదుపాయాలు అక్కడ దేవస్థానం దగ్గర అందుబాటులో ఉంటాయి. మీరు రైల్వే స్టేషన్లో ఆటో ఎక్కిన తర్వాత ఆటో వారికి 4 నెంబర్ గేట్ దగ్గర దింపమని చెప్పండి. అంటే దక్షిణ గోపురం వైపు, దక్షిణ గోపురం వైపు అంటే మనకి 4 నెంబర్ గేట్ వస్తుందండి. అక్కడ మనకి రెడీ అవ్వడానికి కలుతున్నటువంటి బాత్రూమ్లు కానీ, వాష్రూమ్ కానీ, అదేవిధంగా విశ్రాంతి తీసుకోవడానికి కానీ, అదేవిధంగా అకామిడేషన్ కానీ, మనకి పిఆర్ఓ కౌంటర్ కానీ, లేదా నిత్యాన్నదాన కౌంటర్ కానీ, లేదా మనకి భక్తిగన్నప్ప టెంపుల్కి వెళ్ళడానికి దారి కూడా 4 నెంబర్ గేటు మనకి కొద్దిగా లోపలికి వెళ్ళిన తర్వాత స్వామివారి యొక్క ముఖద్వారానికి పక్కనే మనకి పైన కొండపైన అంటే భక్తగన్నప్ప కొలువై ఉండి భక్తులకైతే దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి. మీకు అన్నీ కూడా మనకి 4 నెంబర్ గేట్ దగ్గర మనకి అందుబాటులో ఉంటాయండి. అదేవిధంగా లాకర్ కూడా మనకి అక్కడే అందుబాటులో ఉంటుంది. స్వామివారి యొక్క ప్రసాదం కూడా మీకు 4 నెంబర్ గేట్ దగ్గర అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా బాత్రూమ్లు అంటే ఆడవారికి సెపరేట్గా, మగవారికి సెపరేట్గా మనకి అన్నీ అక్కడ అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఆటో వారితో చెప్పి 4 నెంబర్ గేట్ దగ్గర దిగండి. ఇక్కడ ఒక చిన్న మోసం అయితే జరుగుతూ ఉంటుందండి. ఈ విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఆటో వారు ఏం చేస్తున్నారంటే, టెంపుల్ దగ్గర రెడీ అవ్వడానికి ఎటువంటి సౌకర్యాలు అందుబాటులో లేవనేటువంటి విషయం చెప్తున్నారు. అదేవిధంగా అక్కడ స్నానం చేయడానికి కానీ, రెడీ అవ్వడానికి కానీ వాటర్ కూడా అందుబాటులో లేదు అని చెప్తున్నారు. కాబట్టి మీరు వాళ్ళు ఎవరి మాట నమ్మొద్దు, మోసపోవద్దు.
మీరు వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా సరే మీరు ఖచ్చితంగా 4 నెంబర్ గేట్ దగ్గర దింపమని చెప్పండి. ఎందుకంటే కొంతమంది ఆటో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళకి తెలిసి ఉన్నటువంటి హోటళ్ళు గానీ, లేదా లాడ్జ్‌లు గానీ, కొంతమంది రెస్టారెంట్ వాళ్ళతోటి టై అప్ పెట్టుకొని, ఈ భక్తులందరిని గూడా అక్కడికి తీసుకువెళ్ళి, అక్కడ ఉన్నటువంటి ప్లేస్‌లో వాళ్ళని రెడీ అవ్వనిచ్చి, అకామిడేషన్ ఇచ్చి, వాళ్ళ దగ్గర అధిక మొత్తంలో డబ్బులైతే తీసుకోవడం జరుగుతుందండి. దానికి మేము బిఫోర్ లాస్ట్ టైమ్ అదే విధంగా మోసపోవడం జరిగింది కాబట్టి, మీరు అదే విధంగా మళ్ళీ మోసపోకూడదనేటువంటి ఉద్దేశంతోటి నేను చెప్తున్నానండి. అక్కడ ఆటో వాళ్ళతోటి చాలా జాగ్రత్తగా మాట్లాడుకొని 4 నెంబర్ గేటు దక్షిణ గోపురం వైపు ఆటోని తీసుకువెళ్ళమని చెప్పండి. కొంతమంది తీసుకువెళ్ళడానికి కుదరదంటే మీరు బయటకు వచ్చి రైల్వే స్టేషన్ బయట కూడా మీకు ఆటోలు అందుబాటులో ఉంటాయి. అక్కడి నుంచి కూడా మీకు రూ. 20 తీసుకొని టెంపుల్ దగ్గరికి తీసుకువెళ్ళడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి బస్సులో వచ్చిన వాళ్ళకైతే మనకి శ్రీకాళహస్తి బస్ స్టాండ్‌లో బస్ దిగి అక్కడి నుంచి మీరు టెంపుల్‌కి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదా టెంపుల్ ముందు నుంచే మనకి బస్సులైతే ఆగుతాయి కాబట్టి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు గానీ, మిగిలినటువంటి ప్రైవేట్ వెహికల్స్ కూడా మనకి పార్కింగ్ చేసుకోవడానికి టెంపుల్ దగ్గరే అందుబాటులో ఉంటుందండి. ఎందుకంటే పార్కింగ్ ఏరియా కూడా చాలా పెద్దదుంటుంది కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది పడనవసరం లేదు పార్కింగ్‌కి. తర్వాత 4 నెంబర్ గేట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు స్నానాలు చేసి రెడీ అయిన తర్వాత మనకి పూజ అన్నది ఎప్పటి నుంచి జరుగుతుంది అనేటువంటి విషయానికొస్తే, మనకి శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ అన్నది మనకి ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా జరుగుతూ ఉంటాయండి. టెంపుల్ ఓపెనింగ్ టైమ్ వచ్చేసి మనకి ప్రతిరోజు 5 గంటలకు ఓపెన్ అవుతుంది. మనకి 5:30 నుండి మనకి స్వామివారి యొక్క సుప్రభాత సేవ అయితే జరుగుతూ ఉంటుందండి. అదేవిధంగా గోపూజకు కూడా మీకు 4 నెంబర్ గేట్ దగ్గరే టికెట్లయితే ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మీకు మనకి 5:30 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎవరైతే గోపూజ చేయించుకోవాలనుకుంటున్నారో గోపూజ కూడా చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి రాహుకేతు, కాలసర్ప దోషానికి సంబంధించిన పూజలు గానీ, కొంతమందికి మ్యారేజ్ అయితే లేట్ అవుతూ ఉంటుందండి. వీళ్ళు కూడా మనకి శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ చేయించుకుంటూ ఉంటారు. కొంతమందికి సంతానం లేట్ అవుతూ ఉంటుంది. సంతాన ప్రాప్తి కోసం, కొంతమందికి విద్య, ఉద్యోగం, ఐశ్వర్యం కోసం, కొంతమంది ఏంటంటే వ్యవసాయం కోసం, కొంతమంది రాజకీయ అభ్యున్నతి కోసం, ఇలా రకరకాల పూజలు అంటే ఇంచుమించుగా ఒక 10 రకాల పూజలైతే మనకి రాహుకేతు పూజలోనే జరుగుతుంటాయి కాబట్టి భక్తులందరూ గూడా మీరు లోపలికి వెళ్ళిన తర్వాత టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి టెంపుల్‌కి బ్యాక్ సైడ్ మనకి దీనికి సంబంధించిన టికెట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అంటే ఆలయం లోపల మనకి స్వామివారికి దర్శనానికి వెళ్తున్నప్పుడు మనకి చెప్పాలంటే లెఫ్ట్ సైడ్ ఉంటుందండి కౌంటరు. అక్కడ టికెట్ వచ్చేసి మనకి 5 రకాల కేటగిరీలో అందుబాటులో ఉంటుంది. ఒకటి రూ. 500, 2 రూ. 750, 3 రూ. 1500, 4 రూ. 2500, 5 రూ. 5000. అంటే 500 దగ్గర నుండి 5000 వరకు కూడా మనకి రాహుకేతుకు పూజకి సంబంధించిన టికెట్ అయితే అందుబాటులో ఉంటుంది. ఒక టికెట్ మీద అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. మీకు కూడా చిన్నపిల్లలు ఉన్నా కూడా వాళ్ళని తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మరొక టికెట్ మీద అంటే పెళ్లి గాని అబ్బాయి గాని, అమ్మాయి గాని ఉన్నా లేదా ఎవరైతే పూజ చేయించుకోవాలనుకుంటున్నారో మీకు కూడా మరొక పర్సన్ కూడా తోడు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. మీరు ఎవరైతే పూజ చేయించుకోవడానికి వెళ్తున్నారో మీరు ముఖ్యంగా 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి మీకు జన్మ నక్షత్రం, 2 మీకు జన్మ రాశి, 3 మీకు గోత్రం. ఈ 3 ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ తెలియకపోతే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీ ఊర్లో ఉన్నటువంటి పండితుల ద్వారా తెలుసుకొని మీరు ఈ రాహుకేతు పూజ అన్నది చేయించుకునేటువంటి ప్రయత్నం చేయండి. మనకి 365 రోజులు కూడా మనకి శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజలైతే జరుగుతూ ఉంటాయండి. మనకి ముఖ్యంగా ఏంటంటే అమావాస్య రోజు గానీ, లేదా సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఉన్నటువంటి రోజుల్లో గానీ, పౌర్ణమి రోజుల్లో గానీ, ఆదివారం అమావాస్య రోజుల్లో గానీ, ఆశ్లేష నక్షత్రం ఉన్నటువంటి రోజుల్లో గానీ, మనకి ఎక్కువగా పూజలైతే జరుగుతూ ఉంటాయండి. అదేవిధంగా ప్రతిరోజు కూడా మనకి అంటే రాహుకాలం అన్నటువంటి టైంలో కూడా మనకి పూజలైతే జరుగుతూ ఉంటాయి. ఈ పూజ అన్నది మనకి ఒక 30 నిమిషాల పాటు ఉంటుందండి. పూర్తిగా ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి 1 అవర్ పడుతుంది. మనకి పూజలో మనకి ఎటువంటి వస్తువులు కూడా మనం పట్టుకెళ్ళనవసరం అవసరం లేదండి. మీరు టికెట్ కొన్న తర్వాత మనకైతే ఒక కిట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ కిట్‌లోనే పూజా సామాగ్రి పూర్తిగా ఉంటుందండి. అంటే ఒక నలుపు రంగు వస్త్రం, అదేవిధంగా ఒక ఎరుపు రంగు వస్త్రం, ఒక కొబ్బరికాయ, అదేవిధంగా పువ్వులు, అదేవిధంగా పసుపు, కుంకుమ కూడా మీకు అన్నీ కూడా ఆ పూజ కిట్‌లోనే అందుబాటులో ఉంటాయి. మీరు ఎగస్ట్రాగా ఇటువంటిది ఏమి కూడా పట్టుకెళ్ళనవసరం అవసరం లేదు. కాకపోతే ఈ పూజలో పాల్గొనేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో మీరు పూర్తిగా సంప్రదాయ వస్త్రాలను మాత్రమే పూజలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. మనకి మండపాలు ఉంటాయండి. మనకి రూ. 500 టికెట్ తీసుకున్న వారికి ఒక టైప్ మండపం, రూ. 750 టికెట్ తీసుకున్న వారికి ఒక టైప్ మండపం, అదేవిధంగా మనకి 1500, 2500, 5000 టికెట్ తీసుకున్న వారికి మండపాల్లో తేడా ఉంటుంది తప్ప పూజ అన్నది
ఇంచుమించుగా అందరికీ ఒకే విధంగా ఉంటుందండి. మనం సాధారణంగా స్వామివారు దర్శించుకోవడానికి వెళ్తున్నప్పుడు కొంతమంది స్వామివారి యొక్క మనకి గర్భాలయానికి దగ్గరలో బయట ప్రాంగణంలో కొంతమంది పూజ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు రూ. 5,000 టికెట్టు, కొంతమంది రూ. 2,500 టికెట్టు ఇలా ఉంటుంది తప్ప పూజ అన్నది అందరికీ కూడా సేమ్ ఒకే విధంగా ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనకి పూజ చేయించుకున్నప్పుడు గానీ, లేదా టికెట్ కొనుక్కున్నప్పుడు గానీ, ఇక్కడ కూడా కొంతమంది దళారులు మనకి కొంతమంది భక్తులనైతే మోసం చేస్తూ ఉన్నారండి. మీరు ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. అంటే బ్రోకర్లు అంటారు కదా! వీళ్ళు. ఎందుకంటే లైన్ చాలా పెద్దదుంది, టికెట్లు అయిపోని, ఇటువంటి మాయమాటలు చెప్పి భక్తుల దగ్గర రూ. 500 టికెట్‌కి గాను రూ. 600, 700 వరకు కూడా వీళ్ళ దగ్గర అదనంగా తీసుకోవడం జరుగుతుందండి. మీరు మధ్యవర్తులు ఎవరైతే ఉంటారో, దళారులు ఎవరైతే ఉంటారో వీళ్ళ ఎవ్వరి మాయమాటల్లో మీరు పడవద్దు దయచేసి. మీ అంతట మీరే కౌంటర్ దగ్గరికి వెళ్ళి రూ. 500 టికెట్ కావాలంటే రూ. 500, రూ. 750 టికెట్ కావాలంటే రూ. 750, రూ. 5,000 టికెట్ కావాలంటే రూ. 5,000 టికెట్ మీరు స్వయంగా కొనుక్కొని పూజలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. పూజకు సంబంధించిన బట్టి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మనకి ఆ పూజలో చేసేటువంటి పండితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా క్లియర్‌గా చెప్తారండి. అదేవిధంగా అక్కడ మండపంలో ఉన్నటువంటి ఆ దేవస్థానానికి సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఉంటారు. వాళ్ళు మనకి ఎంతో సపోర్ట్‌గా ఉంటారు. మీకు పూజ అన్నది ఏ విధంగా పెట్టుకోవాలి, కొబ్బరికాయ ఎప్పుడు కొట్టాలి, అదేవిధంగా నలుపు రంగు వస్త్రం ఎక్కడ పెట్టాలి, మనకి దాంతో పాటు రాహుకేతుకు సంబంధించిన బట్టి 2 ఎండివి అంటే విగ్రహాలు కూడా ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా 2 రకాల ధాన్యాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. మొత్తం టోటల్‌గా పూజ కిట్‌లు ఉంటాయండి. అవి మీకు పూజ ఏదైనా సర్దుకోవడం రాకపోతే, అలంకరించడం రాకపోయినా కూడా మీరు ఎటువంటి ఇబ్బంది గాని, ఎటువంటి కంగారు గాని పడనవసరం లేదు. మనకి అదే మండపంలో దేవస్థానానికి సంబంధించిన బట్టి కొంతమంది సిబ్బంది అందుబాటులో ఉంటారు. అదేవిధంగా ఆలయంలో పూజ చేసేటువంటి పండితులు కూడా మనకు అందుబాటులో ఉంటారండి. ప్రతీదీ కూడా చాలా క్లియర్‌గా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తారు. కొంతమంది దేవస్థానానికి సంబంధించిన సిబ్బంది కూడా మనకి కోఆపరేట్ చేస్తూ దాన్ని ఏ విధంగా సర్దాలన్నది దగ్గరుండి వాళ్ళే సర్దడం కూడా జరుగుతుంది. అంత మంచి స్టాఫ్ మనకి శ్రీకాళహస్తి దేవస్థానంలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా పూజ అన్నది అక్కడ ఉన్నటువంటి పండితులు ఎవరైతే ఉంటారో 4 భాషల్లో చెప్పడం జరుగుతుందండి. అంటే 4 లాంగ్వేజ్‌లో మనందరికీ కూడా అర్థమయ్యే విధంగా చెప్తారు. తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీషు. అంటే చాలామంది వేరే వేరే రాష్ట్రాల నుండి వస్తారు కాబట్టి వాళ్ళు కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండడానికి వాళ్ళకి అర్థమయ్యేటువంటి లాంగ్వేజ్‌లో కూడా చెప్పడం జరుగుతుంది. ముందు తెలుగులో భక్తులందరికీ కూడా అర్థమయ్యే విధంగా చెప్పిన తర్వాత ఈ తమిళ్‌లో చెప్తారు. అంటే కొంతమంది తమిళ్ భక్తులు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఇదే పూజలో పాల్గొంటారు కాబట్టి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్తారు. కొంతమంది ఇంగ్లీషు, అదేవిధంగా కొంతమంది నార్త్ నుంచి కూడా వస్తారు కాబట్టి వాళ్ళకి అర్థం అవ్వడానికి హిందీలో కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీకు పూజలో ఎటువంటి డౌట్ ఉన్నా కూడా దగ్గరుండి పూజ మాత్రం వాళ్ళే చేయిస్తారండి. వాళ్ళు చెప్పినటువంటి ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీరు ఫాలో అయ్యి తర్వాత మీరు పూజలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. చాలామంది అడుగుతున్నారు. మాకు కొంతమంది సంతానం అండి. ఈ సంతానానికి సంబంధించిన పూజ అనేది ఏ విధంగా జరుగుతుంది? నాకైతే పెళ్లి లేట్ అవుతుంది. ఈ పెళ్లికి సంబంధించిన కుజదోషానికి సంబంధించిన పూజ అనేది ఏ విధంగా చేయించుకోవాలి? ఇటువంటి రకరకాల డౌట్లు ఉన్నాయి కదండీ! మీరు పూజ చేసేటప్పుడే అక్కడ ఉన్నటువంటి పండితులు గారు అడుగుతారు. మీరు దేనికోసం పూజ చేయించుకుంటారు? ఆ సంకల్పంలో చెప్పుకోమని చెప్తారు. కొంతమందికి సంతానం కావాలంటే సంతానం అని చెప్పుకుంటారు. కొంతమందికి పెళ్లి తొందరగా అవ్వాలని కోరుకుంటే పెళ్లి కోసం చెప్తుంటారు. కొంతమందికి విద్య, ఉద్యోగం, ఐశ్వర్యం, రాజకీయ భవిష్యత్తు, కొంతమంది కోర్టు గొడవలు ఇలా రకరకాల పూజలైతే ఉంటాయి కాబట్టి వాళ్ళ సంకల్పం చెప్పినప్పుడే మనలో ఉన్నటువంటి కోరిక ఏంటి అన్నది వాళ్ళు చెప్పుకోమని చెప్తారు అక్కడ ఉన్నటువంటి పండితులు. అది చెప్పుకున్న తర్వాత మనకి పూజ అయితే పూర్తిగా సంపన్నం అవుతుందండి. పూజ అన్నది మనకి 30 నిమిషాలు ఉంటుంది కాబట్టి పూజ అనంతరం కూడా మీరు అక్కడ కొంత అంటే చిల్లర డబ్బులు పట్టుకెళ్ళండి. రూ. 11, రూ. 21 అదేవిధంగా ఇంత రూ. 54, రూ. 108 మీ ఇష్టం. మీకు నచ్చినటువంటి చిల్లర అయితే పట్టుకువెళ్ళి అక్కడ హుండీలోనో లేదా అక్కడ ఉన్నటువంటి పండితులకు ఇవ్వాలనిపిస్తే మీరు ఇచ్చుకోవచ్చు. అది మీ ఇష్టం అండి. అదే విధంగా మనకి పూజ అనంతరం కూడా మనకి అక్కడ ఇచ్చినటువంటి ఎండి విగ్రహాలు 2 ఉన్నాయి కదండీ! రాహువు, కేతుకు సంబంధించినటువంటి ఎండి విగ్రహాలు 2 కూడా మీ చేత్తో పట్టుకొని మీరు పూజ అనంతరం కూడా స్వామివారి యొక్క దర్శనానికైతే వెళ్తారు. దర్శనానికి వెళ్ళినప్పుడు మీరు ఆ వెండి విగ్రహాన్ని వెనక్కి చూడకుండా హుండీలో వేసి స్వామివారిని దర్శించుకొని మీరు బయటికి రావాలి. అయి మనకి స్వామివారిని దర్శించుకున్న తర్వాత దాని పక్కనే మనకి అమ్మవారు కూడా అందుబాటులో ఉంటారండి. అంటే జ్ఞానప్రసూనమ్మ అందుబాటులో ఉంటారు. జ్ఞానప్రసూన అమ్మవారిని కూడా దర్శించుకొని మీరు అక్కడ స్వామివారి యొక్క ప్రసాదం ఏమైనా పెడితే అవి స్వీకరించి మీరు బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు ముఖ్యంగా ఏంటంటే అక్కడ టికెట్ కౌంటర్ దగ్గర గానీ,
లేదా మనకి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి బయలుదేరుతున్నప్పుడు కానీ మీరు ఎవరు మాటలు విని మోసపోవద్దండి. ముఖ్యంగా దళారుల మాటలు అస్సలు వినొద్దు. బ్రోకర్ల మాటలు అస్సలు వినొద్దు. మనకి చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటారు. మనకి సపోర్ట్‌గా మాట్లాడుతూ ఉంటారు. మన యొక్క అవసరాలను వాళ్ళు తెలుసుకొని దానికి విధంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎవరు మాయమాటలో పడకుండా నేను చెప్పినటువంటి ఈ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అవ్వి మీరు శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ చేయించుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీరు దర్శనంకి వెళ్తున్నప్పుడు మనకి నేను స్టార్టింగ్‌లోనే దర్శనంకి వెళ్తున్నప్పుడు మనకి పాతాళ గణపతి కూడా కనిపిస్తారండి. పాతాళ గణపతిని దర్శించుకుని స్వామివారి యొక్క దర్శనానికి వెళ్ళండి. మనకి దర్శనానికి వెళ్తున్నప్పుడు మహాద్వారం దాటిన తర్వాత మన ఎదురుగా మనకి అంటే దక్షిణామూర్తి స్వామివారైతే కనిపిస్తూ ఉంటారు. లేదా స్వామివారిని దర్శించుకొని, జ్ఞానప్రసన్నము దర్శించుకొని, మనం ఒక మండపం లోపలికి వెళ్ళిన తర్వాత మనకి 3 శిఖరాలు కూడా కనిపిస్తూ ఉంటాయండి. అంటే స్వామివారి యొక్క గోపురం, అదేవిధంగా అమ్మవారి యొక్క గోపురం, అదేవిధంగా భక్త కన్నప్ప యొక్క గోపురం. అంటే భక్త కన్నప్ప మనకి కొండ పైన ఉంటారండి. మీరు స్వామివారి యొక్క దర్శనం ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు కొండపైకి కూడా వెళ్ళి అక్కడ భక్త కన్నప్పను కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి. మనకి ఈ పూజ చేయించుకున్నప్పుడు నాన్ వెజ్ తినాలా? తినకూడదా? లేదా ఈ పూజ చేయించుకున్నప్పుడు మనం శ్రీకాళహస్తి టెంపుల్ నుండి నేరుగా ఇంటికి రావాలా? లేదా మరొక క్షేత్రాన్ని కూడా చూడడానికి అవకాశం ఉంటుందా? అని అడుగుతున్నారండి. ఇందులో మనకి 2 రకాల వాదనలైతే వినిపిస్తున్నాయి. మనకి శ్రీకాళహస్తిలో పూజ చేయించుకున్న తర్వాత చాలామంది నేరుగా బంధుమిత్రులు ఎవరి ఇంటికి వెళ్ళకుండా నేరుగా మన ఇంటికి వెళ్ళాలని చెప్తుంటారు. కొంతమంది మరొక టెంపుల్ కూడా వెళ్ళి అంటే ఉదాహరణ ఉంది అంటే తిరుపతి వెళ్ళి తిరుపతిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని అదేవిధంగా ఏమన్నా కొన్ని పుణ్యక్షేత్రం ఉంటే అవి కూడా చూసుకొని నేరుగా ఇంటికి వెళ్ళమని చెప్తుంటారు. దీనికి సంబంధించి ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మనకి శ్రీకాళహస్తిలో పండితులు అందుబాటులో ఉంటారు కాబట్టి వాళ్ళని అడిగి మరింత క్లారిటీగా ఈ పూజకు సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒకలా చెప్తారు కాబట్టి మనం స్వయంగా శ్రీకాళహస్తిలోనే రాహుకేతు పూజ జరుగుతుంటుంది కాబట్టి అక్కడ చెప్పేటువంటి పండితుల ద్వారా మనం ఆ విషయాన్ని తెలుసుకుంటే మనకి ప్రశాంతంగా ఉంటుంది, మనశ్శాంతిగా ఉంటుంది. మనకి పూజలో ఎటువంటి తప్పు చేయలేదు అనేటువంటి ఫీలింగ్ మనకు ఉంటుంది కాబట్టి ఈ ప్రయత్నం చేయండి. కాకపోతే పూజ చేయించుకునేటువంటి ముందు రోజు గానీ, పూజ చేయించుకున్న తర్వాత రోజు గానీ నాన్ వెజ్ అయితే తీసుకోకూడదు. మనం ఏంటంటే కింద స్థానం ఆచరించి సంప్రదాయ వస్త్రాలను మాత్రమే మనం పూజకి వెళ్ళాలి. అదేవిధంగా ఆ వస్త్రాలని మన టెంపుల్‌లో ఎక్కడ కూడా విడిచిపెట్టకూడదండి. ఇక్కడ కూడా మోసం జరుగుతుంది. అంటే కొంతమంది పెద్దవారు ఏం చేస్తున్నారంటే మనకి కొంతమంది ఆడవారు పొట్టి చీరలు కట్టుకొస్తున్నారు. ఈ పొట్టి చీరలు బాగున్నప్పుడు ఏం చేస్తున్నారంటే కొంతమంది దళారులు మీరు స్నానం చేసినటువంటి పొట్టి చీరలను ఇక్కడ విడిచిపెట్టేసి మరొక కొత్త వస్త్రాలు ధరించి పూజలో కూర్చొని పూజ అనంతరం కూడా మీరు ఇంటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లేదా కొంతమంది అక్కడ స్నానం చేసి ఉన్నటువంటి వస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవి టెంపుల్‌లో విడిచిపెట్టేసి కొత్తగా పట్టు వస్త్రాలు ఇవన్నీ ధరించి పూజలో కూర్చుంటున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే దళారులు పూజ అనంతరం కూడా ఈ పట్టు వస్త్రాలతోటి మీరు ఇంటికి వెళ్ళకూడదు. మళ్ళీ స్నానం చేసి పట్టు వస్త్రాలు ఇక్కడ విడిచిపెట్టేసి మీరు మరొక వస్త్రాలను ధరించి ఇంటికి వెళ్ళాలి అనేటువంటి ఇటువంటి రకరకాల మాయమాటలు చెప్పి అక్కడ ఉన్నవారిని కొంతమందిని మోసం చేయడం జరుగుతుందండి. మీరు దయచేసి ఎటువంటి డౌట్ ఉన్నా కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని గానీ, లేదా పూజకు సంబంధించిన పండితులు ఎవరైతే ఉంటారో వాళ్ళని పూర్తిగా వివరంగా తెలుసుకొని మీరు ఇంటికి వచ్చేటప్పుడు ప్రయత్నం చేయండి. కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ వస్త్రాలు ఏవైతే ఉన్నాయో, మీ బట్టలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ కూడా టెంపుల్‌లో విడిచిపెట్టొద్దండి. దేవాలయాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. దేవాలయాన్ని మనం కాపాడుకోవాలి కాబట్టి అది మన బాధ్యత కాబట్టి మీరు దయచేసి దేవాలయాన్ని శుభ్రంగా ఉంచండి. ఎటువంటి తడి బట్టలను గానీ, లేదా మీరు ఇప్పేసినటువంటి ఎటువంటి వస్త్రాలను గానీ దేవాలయంలో విడిచిపెట్టొద్దు. ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేటువంటి రిక్వెస్ట్ ఇదే. దాని తర్వాత మనకి స్వామివారి యొక్క దర్శనం చేసుకున్న తర్వాత మీరు బయటకు వచ్చిన తర్వాత మనకి మధ్యాహ్నం 11:30 నుండి స్వామివారి యొక్క నిత్య అన్నదానం కూడా మనకి 4 నెంబర్ గేట్ దగ్గర పెట్టడం జరుగుతుందండి. 4 నెంబర్ గేట్ దగ్గర నుంచి మీరు స్వామివారి యొక్క అన్నప్రసాదం స్వీకరించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అకామిడేషన్ కూడా మనకి 4 నెంబర్ గేట్ దగ్గరే మనకి పరిపాలనా అధికారి యొక్క బిల్డింగ్ ఉంటుంది. మీరు ఆ లోపలికి అకామిడేషన్ ఇచ్చేటువంటి మనకు ఒక రూమ్ ఉంటుందండి. అక్కడికి వెళ్ళినట్లయితే మనకి ఆలయంలో ఎన్ని రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయో ఆఫ్‌లైన్‌లో అన్ని రూమ్స్ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ముందుగా మీరు ఆన్‌లైన్‌లో పూజకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. లేదా అకామిడేషన్ కూడా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మీరు గూగుల్‌లో ఏపీ టెంపుల్స్ అని సెర్చ్ చేస్తే మనకి ఏపీ టెంపుల్‌కి సంబంధించిన వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. అందులో శ్రీకాళహస్తి టెంపుల్‌ని చూజ్ చేసుకొని అక్కడ పూజకు సంబంధించిన ఇటువంటి పూజలు కూడా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడానికి అకామిడేషన్ కూడా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడానికి మనకు అందుబాటులో ఉంటుంది కాబట్టి ప్రతి స్వామివారి యొక్క భక్తుడు ఈ అవకాశాన్ని వినియోగించుకొని శ్రీకాళహస్తిలో
రాహుకేతు పూజ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కింద ఇచ్చినటువంటి మన భక్తి మార్గం వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అదేవిధంగా మరిన్ని అప్డేట్స్ కోసం మన భక్తి మార్గం వాట్సాప్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు ఫాలో అయినట్లయితే మనకి దేవాలయాలకు సంబంధించి అప్డేట్స్ అన్నీ కూడా మీకు రావడం జరుగుతుందండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.